శ్రీ పైడమాంబ వారికి, శ్రీ రాముల వారికి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం కళామతలి స్వాగతం మానవరసవల్లి స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. జీవనలే మాకు మీ శోభలలో శాంతి పండగ. మీ జీవనలో మాకు మీ శోభలలో శాంతి పండగ. అడుగు దాడలో కైకమచ్చమున అడుగు గాడలం కళికమచ్చము కలికలమ్మ కళామతల్లి స్వాగతం సుస్వాగతం. వాణి వీణ స్వరాగి వరమాధుర్యాది మోహనగులు వాణి వీణ స్వరాగి వరమాధుర్యాది మోహనగులు విఘ్నేశ్వర నాట్య మండలి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ కళామతల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం స్వాగతం. శ్రీ విఘ్నేశ్వర మండలికి, శ్రీ పరమాంబకి, శ్రీ సీతారామజనేయులు
కొద్దిలో తప్పించుకున్నాడు. అయినా వాడెంతో కాలం తప్పించుకోలేడు. వాడిని ఎలాగైనా వేటాడి పట్టుకుంటాను. అది సరే కానీ ముందు మీరు స్నానం చేసి భోంచేదురు గాని రండి. లక్ష్మి, బాబు భోంచేశాడా? ఎప్పుడో భోంచేసి నిద్రపోయాడండి. ఇంతసేపు నా కోసం వెయిట్ చేయకపోతే నువ్వు కూడా భోంచేసి పడుకోకూడదు? చూడండి, మీరు ఇంటికి రాకుండా నేను ఎలా భోంచేస్తాను చెప్పండి. నీతో వచ్చించి అదే లక్ష్మి. నేను అనేక పనుల మీద తిరుగుతూ ఉంటాను. ఇంటికి ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. అలాంటిది నా కోసం వెయిట్ చేస్తే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? ఇవన్నీ నాకు తెలియదండి. మీకు అన్నం పెట్టిన తర్వాతే నేను అన్నం తింటాను. అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. వండుదా లక్ష్మి, నీ పంతం లేదే కానీ నా మాట ఎలాగా? ఈ ఒక్కసారికి నా మాట వినండి. ఏంటో నీ డ్యూటీలో పడి వాడి అసలు పట్టించుకోవట్లేదు. వాడికి ఏమండి, చాలా బాగా చదువుతున్నాడు. క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నాడు. మరి ఏమనుకుంటున్నావే? వాడెవడు? వాడు నా కొడుకు. వాడు కూడా నాలాగే ఐపీఎస్ చేయించి పెద్ద పోలీస్ ఆఫీస్ చేయిస్తాను. వద్దు బాబు వద్దు. వాడిని మాత్రం పోలీస్ ఆఫీసర్ చేయొద్దు. అది నాకు ఇష్టం లేదు. ఎందుకని లక్ష్మి? ఎందుక? మిమ్మల్ని ఎప్పటి నుంచి చూస్తున్నా మీరెప్పుడు అంతకులు వాళ్ళు వీళ్ళని తిరుగుతుంటారు. నా కొడుకు అలా కాకూడదు. వాడిని ఐఏఎస్ చేసి కలెక్టర్ చేయాలని నా కోరికండి. సరే, అలాగే చేద్దాం. నేనేమి కాదేనా? అయితే అబ్బాయి గారు మాట మీద నిలబడతారన్నమాట. నీలో అది లక్ష్మి. నేనెప్పుడు కదా నీ మాట? అడిగిన తర్వాత కాదంటారా? పిచ్చి లక్ష్మి, నీ కోరిక ఏదో తప్ప నాకు వేరే ఆనందం ఏముంది? ఏమిటి మరి మీరు ఒక వారం రోజులు సెలవు పెట్టొచ్చు కదూ? అలాగే లక్ష్మి, అలాగే పెడతాం. ఇప్పుడు మాత్రం శృంగారపురం పోయేద్దాం. శృంగారపురమా? అదెక్కడ ఉంటుందండి? మీ ఆడవాళ్ళు అన్నీ తెలిసి తెలియని నటిస్తుంటారు. ఎప్పుడైనా మీరు తప్పకుండా ఒప్పుకోరుగా? అందుకే పోండి. మీకెప్పుడు సరసమేనా? సృష్టిలో అంతమంతా నీ వంపు సంపూర్ణ ఎందుకుని కవిస్తుంటే చిందలేస్తుంది. హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటాకెట్టుకున్న సందా మామవే,
గోదారి గట్టు మీద రామసలకావే కోరింటా కట్టుకున్న సందామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకానే కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే చీచీ సిగ్గలేని మొగుడు గారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకుండా వై 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 గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తండా పొరకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం మిట్టాగే డాబాలు పెళ్ళయి సానాల్ని అయినా కానీ మాస్తారు తగ్గేదే లేదంటూ నా కొంగనికే పడుతుంటారు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింట కట్టుకున్న సందమామావే హే హే లా 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 లా. హే హే ఓహోయ్ లా 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 లా. కొత్త కొక్కేమో కన్నే కొట్టిందే తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పిందే ఈ మాత్రం ఇంటే ఇస్తే సంటే కొట్టేనా ఓ రెండు మూరల మల్లెల చేతికి చుట్టేనా ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా ఏమంటారు శ్రీవారు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం హే అసోసి ఇల్లారా బాగుందే నీ సహకారం ముద్దులతో సరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసలకానే లా లా లా. నీ జంట కట్టుకున్న సందమామనే లా లా లా. లా 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 లా. లా 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 లా. హలో ఇన్స్పెక్టర్ రజత్ కుమార్ స్పీకింగ్. ఏంటి ఆ దొంగ దొరికాడా? ఓకే, ఇప్పుడే వస్తాను. లక్ష్మి, మనం ఎలాడుతున్న ఆ సౌండ్ కూడా రాదని తెలిసిందంట. నువ్వు జాగ్రత్త, ఇప్పుడే వస్తాను.
जिसे उसे पाए प्यार वो यार की जो नाम पे ही मिट जाए दिल वो चाहे जिसे उसे पाए प्यार वो यार की जो नाम पे ही मिट जाए जाने दिल बदले में जान लो नजराना मेरा दिल प्यार का दीवाना 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 प्यार का दीवाना
ఇక్కడ పంకిలేసి నడి రోడ్లో కుక్కని ఈడ్చగలిపితే నా పేరు సంజత్ కుమార్. పాకిస్తాన్ కూడా దాన్ని నన్ను చంపే దమ్ము లేదు, అందుకే నీకన్నా పేర్లేదురా. సారీ డాడీ, నేను పాకిస్తాన్ గూఢచారిని కాదు, ఆల్ ఇండియా సూపర్ స్టార్ ని. సబాస్ సోంది సబాస్. నువ్వెంత పెద్దవాడువే, మన వంశ ప్రతిష్ట నిలబెట్టాలరా. తప్పకుండా డాడీ, నేను కూడా మీలాగే దేశద్రోహాన్ని చంపి మన దేశానికి మంచి పేరు తీసుకొస్తాను. ఓకే మై డియర్ ఫ్రెండ్, ఓకే. నువ్వెంతో గొప్పవాడువే, మన వంశ ప్రతిష్ట నిలబెట్టి ఈ ప్రపంచానికి వంశీద గ్రేట్ అని దేశమంతా నీ గురించి గొప్పలు చెప్పుకోవాలరా. అబ్బో, ఏంటి తండ్రి కొడుకులు ఇద్దరు అప్పుడే మొదలు పెట్టారా? సరే, నేను సామాన్లన్నీ సర్దేశాను. అలాగే లక్ష్మి, మనకి టైం అయిందిగా, కొద్ది కావాల్సింది గడుపుదాం ఇక్కడ. ఇంకా గంట సమయం ఉన్నది మమ్మీ, నేను నా స్నేహితుడు చందుకి చెప్పి వస్తాను. ఏమండి, ఇప్పుడు వద్దు వీడు, ఇప్పుడు వెళ్తే ఎప్పుడు వస్తాడో ఏంటో. ఇష్టపడుతున్నావు కదా లక్ష్మి, అలాగే వెళ్ళి రాని, ఏముంది. సరేలే. వంశీ, ట్రైన్కి కొద్దిగా టైం ఉంది, నువ్వు తొందరగా వెళ్ళి వచ్చే. సరే డాడీ, నేను వెంటనే వచ్చేస్తాను.
గొల్లు మన్నవి పక్కలోన వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన వేడుది ఒంటిలో జోరుది వయసులో బోలెడంత కోరికుంది తీర్చుకోనా మల్లెపూలు గొల్లమన్నవి పక్కలోన చల్లగాలి పిల్లుతున్నది సంబరాన ఎర్రని పెదవిలో ఎర్రైన వయసులో బోలెడంత కోరికుంది తీర్చుకోనా నీ చిలిపి నవ్వులో ఆ నవ్వు వెలుగులో నా సరసు ఆరబోసి మెరిసిపోనా నీ ఒంటి నునుపులు నీ పెదవి ఎరుపులు నా వయసు పొంగు నేను కలుపుకోనా గంగలాగా ఉరికిరానా కడలిలాగా కలుపుకోనా నా ఒడిలో ఉయ్యాలలోగించనా నా ఎదకు నిన్ను చేర్చి జోకొట్టనా నీతోటి బ్రతుకంతా ఒక వింత గిలిగింత అనిపించి మెప్పించి ఒప్పించుకోనా మల్లె పూలు గొల్లు మన్నవి పక్కలోన వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన ఎర్రని పెదవిలో విర్రైన వయసులో బోలెడంత కోరికుంది తీర్చుకోనా అదిరింది మామ అదిరింది రో ముదిరింది ప్రేమ ముదిరింది రో ఉడుకు పుట్టి ఇన్ని నాళ్ళు ఉక్కబట్టి ఉండబట్టి వయసు పోరు తీరాలిరో పలపు చోరు తేలాలిరో అదిరింది పిల్ల అదిరిందిలే కుదిరింది పెళ్ళి కుదిరిందిలే ఉడుకు పుట్టి ఇన్ని నాడు ఉక్కబట్టి ఉండబట్టి వయస్సు పోరు తీరాలిలే వలపు జోరు తేలాలిలే ఆకులిస్తా పోకలిస్తా కొరికి చూడు ఒక్కసారి ఆశలన్నీ వరస పెట్టి తట్టుకొచ్చి గిల్లుతాయి బుగ్గ మీద పంటిగాటు పడుతుంది ప్రతిసారి సిగ్గు చీర తొలగిపోయి నలుగుతుంది తొలిసారి మా పటేల మేలుకున్న కళ్ళ ఎరుపు తెల్లవారి మావ గొప్ప ఊరికంత చాటుతుంది మరి మరి ఒకసారి కసి పుడితే మరోసారి మతి చెడితే వయసు పోరు తీరాలిరో వలపు జోరు తెలాలిలే అదిరింది పిల్ల అదిరిందిలే కుదిరింది పెళ్ళి కుదిరిందిలే ఉడకబొట్టి ఇన్ని నాళ్ళు ఉక్కబట్టి ఉండబట్టి వయసు పోరు తీరాలిరో వలపు జోరు తెలాలిలే లక్ష్మి వాళ్ళు సరిపడగా పట్లని సర్దేశావా
నీతోటి వంశీతోటి అలా గడిపొస్తే సెలవులు పెడతారని అనుకోలేదు. కానీ సెలవులు పెట్టి వారం రోజులు నన్ను వంశీని బయటికి తీసుకెళ్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. లక్ష్మి, నేను చాలా అదృష్టం ఉంటుంది. లేదండి, ఆ అదృష్టం మీది కాదు, నాది. ఎందుకంటే మహాలక్ష్మి లాంటి భార్య, సోమకిషోర్ లాంటి కొడుకు, అంతకంట నాకు ఇంకేం కావాలి? ఆ అదృష్టం మీది కాదండి, నాది. చక్కని సంసారం, చందమామ లాంటి ఒక బాబు, ఇంతకంటే నా జీవితంలో నాకు ఇంకేం కావాలండి? ఆనందం మంచులు చూస్తున్నారన్నమాట. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అప్పుడే చెప్పాను కదండి, నన్ను బంధించే జైలు ఈ ఇండియాలో ఇంకా కట్టలేదు. నన్ను ఓడించే మగాడు ఈ భూమి మీద పుట్టలేదు. ఈ సాగు తెప్పించుకున్న కంపడబడి మిస్టర్ సాండో, ఈసారి నిన్ను మామూలు జైల్లో పెట్టను. కళ్ళగట్టిన వారండి, అది జరగని పని. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా? నిన్ను ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చాను. ఏమండి, ఎవరు వీళ్ళు? అసలు ఇద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? లక్ష్మి, వీడి సంగతి ఏం చూస్తాను కానీ నువ్వు ఇట్రా. కన్ను పిల్లలు పిడిపిడలాడుతున్నా నీ పిల్లవాళ్ళని కళ్ళారా చూడనివ్వరండి. అప్పుడే లోపల పంపించేస్తావా? మరొక్క మాట మాట్లాడావు, నీ నాలుక తెగరవుతుంది, జాగ్రత్త. ఆ సీన్ అయిపోయిందమ్మా. ఇప్పుడు మరో సీన్ మొదలైంది. ఇకపై ఆనందం నాది, అవమానం నీదే. ఏ సాండు, ఈసారి నిన్ను మామూలు జైల్లో పెట్టనురా. మొదటి నేను బంధించే సంఖ్యలతో నిన్ను స్పెషల్ జైల్లో పెడతాను. తెలుసుకో. అందరూ
అవును, మన ఆదాయంలో 10% లంచంగా ఇస్తున్నాం మహేంద్ర. మన వంక కన్నెత్తి చూపు దమ్ము ఈ పోలీసు అధికారికి ఎవరికీ లేదు. అక్కడే మీరు పొరపడుతున్నారు. దేశంలో అధికారులందరూ డబ్బులు కమ్మడిపోతే ఈ ప్రపంచం ఏనాడో మహాశ్మశానంగా మారిపోయేది. మన లెక్కెత్తిన వాడిని అంతా చేయడం మనకు అలవాటుగా మహేంద్ర.
లేదు